ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఏపీ కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైనం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్. విజయసాయిరెడ్డి భాష అభ్యంతరకరమన్న లోకేష్, ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదని వ్యాఖ్య. దుర్గమ్మను దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, మౌలిక వసతులు వంటి విషయాలపై ఆలయ అధికారులతో సమీక్ష. ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయం. విస్తారంగా కొనసాగుతున్న వర్షాలు. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిక. నా సెంటర్లోని ఉమెన్స్ కాలేజీ సమస్యల్ని మరియు అక్కడ విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శనక్కాల ఉమాశంకర్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువుపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ముగిసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఉచిత ఇసుక విధానం జీవోకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. పౌర సరఫరాల శాఖ ఇటీవల తీసుకున్న 2,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన రుణానికి సంబంధించి రాటిఫికేషన్ కు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపైన కేబినెట్ చర్చించింది. అధికారంలోకి వచ్చే 2 నెలలు గడిచిన దృష్ట్యా పనితీరుపైన కేబినెట్లో సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పైన సమావేశంలో చర్చించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. విజయసాయిరెడ్డి భాష అభ్యంతరకరంగా ఉందని లోకేష్ ప్రస్తావించారు. ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధుల్ని ఉద్దేశిస్తూ వాడిన భాషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళా అధికారితో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధుల్ని అరే ఒరై అంటూ మాట్లాడారు. విజయసాయిరెడ్డి వాడిన పదజాలంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గారు, మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని లోకేష్ తెలిపారు. మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు తాను మంచి మర్యాదల గురించి చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, మౌలిక వసతులు వంటి విషయాలపై ఈవో రామారావు అధికారులతో ఆయన ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై దేవస్థానం ఈవో రామారావు ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించేందుకు దుర్గగుడిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక అవసరమని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రూపొందించారని, అయినా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక పరిస్థితిపై మరొకసారి రివ్యూ చేస్తామని తెలిపారు. సమీక్ష సమావేశంలో ఈవో రామారావుతో పాటు దేవస్థానం, ఇంజనీరింగ్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్, వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదేమైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైనంత త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. సార్, ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి పుట్టి సత్యనారాయణ 300 రూపాయలు ఉండేది అమ్మవారి దర్శనం మంత్రాలయం. ఇప్పుడు 500 చేశారు. అప్పుడు నేను అడిగినప్పుడు దసరా వరకు ఉంచుతామండి అన్నారు. దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు భక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ఒకసారి ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఫైనాన్షియల్ రివ్యూ చేసిన రోజు అది చేస్తారు. నేను ఒక వారం రోజుల్లో మళ్ళీ చెప్పా కదా, ఈరోజు మౌలిక సదుపాయాల గురించి చేసాము. ఫైనాన్షియల్గా ఏం కావాలి ఏంటనేది ఆర్థిక పరిస్థితులను బట్టి చూద్దాం. 500 చేయడానికి గల కారణం ఏంటి, తగ్గించాలంటే అవసరమా ఏంటనేది. భక్తులకు నిజంగా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా సార్ 500 తిరుమలలో లేదు సార్. నేటి నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తూ ఉన్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఏపీలో మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు రేపు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకి వెళ్లవద్దని సూచించారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిన్ రామారావు కోరారు. మంగళవారం నగరంలోని బ్రాడీపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జిల్లాలో గుంటూరు ఛానల్ను పరచూరు వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు ఈమని అప్పారావు, కె నళినీకాంత్, అజయ్ కుమార్, బైరగాని శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఒక 7-8 సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనకి చంద్రబాబు నాయుడు గారు పెదనందిపాడు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ గుంటూరు ఛానల్కి సంబంధించి గుంటూరు ఛానల్ని పర్చూరు దాకా పొడిగిస్తే 50,000 ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందుద్ది.
దానికి సుమారుగా 270 కోట్ల రూపాయలు కేటాయిస్తే 50,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు వస్తుంది. దానికి అనేక సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు స్థానిక సభ్యులు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మేము దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి నిమ్మరసం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ దాని మీద ఇంతవరకు నిధులు కేటాయించలేదు. మేము కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ నల్లమడ వాగు ఉంది. 1000 ఎకరాలు చెలనూరుపేట కాడి నుంచి 1000 ఎకరాల భూమి మన గుంటూరు జిల్లాలో సాగు అవుద్ది, గుంటూరు బాపట్ల జిల్లాలో. ఆ వాగుకి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. గండ్లు పట్టమే కాదు, అసలు మొత్తం పిచ్చి చెట్లతోటి కంపతోటి మునిగిపోయింది. చిన్న వర్షం వచ్చినా కూడా ఆ నీళ్ళన్నీ పొంగి పొలాల మీద పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మేకలవాగు అని చెప్పేసి ఎడ్లపాడు నుంచి బయలుదేరి వస్తుంది. ఆ మేకలవాగు పరిధిలో కూడా 4-5 వేల ఎకరాల భూమి నీళ్లు వచ్చి మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు, జిల్లాలో గుంటూరు ఛానల్లోనూ, కొండవీటి వాగులోనూ, అదేవిధంగా ఇతర కాలువల్లోనూ వీటన్నింటిలోనూ తూడికాడ పెరిగిపోయింది, గుర్రపు డెక్క పెరిగిపోయింది, చెట్లు మలిసిని. ఇంతవరకు వాటిని బాగు చేయలేదు. వర్షాలు పడతా ఉన్నాయి, వ్యవసాయ సీజన్ వచ్చింది కాబట్టి నిధులు కేటాయించి, నీటిపారుదల శాఖ వాళ్ళు నిధులు కేటాయించి వాటిని బాగు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి సమస్య ఉంది, పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్కి సంబంధించి దాదాపుగా 90% పూర్తయింది. దానికి 2 ప్రధానమైనటువంటి పెద్ద మోటార్లు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది. 4 మండలాల్లో 25,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దాన్ని ఒక పెద్ద సమస్య కాదు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు వెంటనే పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడున్నటువంటి లోకేష్ గారు కూడా మేము అధికారంలో రాగానే దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి 25,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ కూడా డబ్బులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైన సమస్య జిల్లాలో ఉంది. జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి గుంటూరు జిల్లాలో 1,00,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలి గత 40-50 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకొని ఉన్నారు. అది ఒకటే కాదు, మంగళగిరి నియోజకవర్గంలోనే 22,000 కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేయించుకొని ఉన్నారు. కమ్యూనిస్టుల పోరాటంతో అది జరిగింది. లోకేష్ గారు తన పాదయాత్రలో కూడా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు తాడేపల్లిలో నేను అధికారంలోకి వస్తే అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తామని ఒక శిలాఫలకం కూడా వేశాడు. వాటి మీద దృష్టి సారించాలని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నారు వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి. 2021 అక్టోబర్ 14న సుభాష్ ను తాను పెళ్లి చేసుకున్నానని చెప్పిన శాంతి, సుభాష్ ద్వారానే తనకు బిడ్డ పుట్టాడని చెప్పిన శాంతి, కావాలని తన మొదటి భర్త మదన్ తనపై బురద చల్లేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపాటు. తాను గర్భంతో ఉన్నప్పటి నుంచి బిడ్డ బారసాల వరకు రెండో భర్తతో ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. దుర్గగుడిలో సైతం రెండో భర్త సుభాష్ తో పూజా కార్యక్రమాలు నిర్వహించిన శాంతి. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 సంవత్సరాల బాలిక అనుమానాస్పద మృతి. కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక ఉదయం స్కూల్కి వెళ్లి మధ్యాహ్న సమయంలో అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుంచి వెళ్లిపోయిన బాలిక, స్కూల్ టైం గడిచిపోయినా తిరిగి రాని బాలిక, గ్రామంలో వెతికిన బంధువులు, తల్లిదండ్రులు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో గ్యాస్ డెలివరీ వ్యక్తి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్న బాలిక. డెలివరీ బాయ్ నాగరాజు పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న తెనాలి డీఎస్పీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చేబ్రోలు పోలీసులు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నమస్తే అండి, నేను ఎస్టీపీఓ తెనాలి. నా జూరిస్డిక్షన్లో ఉన్నటువంటి చేబ్రోల్లో కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 years బాలిక 7th చదువుతున్న పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ కంపెనీ దగ్గర వర్కర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అతను 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన తర్వాత రాలేదని తెలిసి సెర్చ్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలో చూస్తే బయట లాక్ చేసి ఉంది.
కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ డెత్ కింద ఇప్పుడు భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి టీమ్స్ ఫామ్స్ వచ్చడం జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలుస్తుంది. సమగ్రమైన దర్యాప్తు చేస్తాకి ఫామ్స్ చేసిన టీమ్స్ కూడా స్థానిక ఎస్ఐ టేబుల్ అనగా కొన్నూరు రూరల్ సిఐ గారు, తర్వాత కొన్నూరు రూరల్ ఎస్ఐ భార్గవ్ గారు కూడా సీనియర్ ఉండడం జరిగింది. త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. బాడీ పిఎంకి వెళ్ళి పిఎం సైడ్కి వస్తే కానీ అసలు వాటి ఏం జరిగిందన్నది మనం చెప్పలేని పరిస్థితి. ఇంటి మీద మెడ దగ్గర చిన్న నెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది. అందుకే సిఏ గారిని ఎస్ఐ గారి బాడీ చూసారు, వాళ్ళు చెప్పడం జరిగింది. పర్సన్ ఐడెంటిఫై చేశారు. అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అతను హౌస్ దాంట్లోనే ఉంటున్నాడు. అతను 3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతను పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో ఆ ఓనర్ గారు ఉండమని చెప్పేసి ఆ యొక్క ఇల్లు ఇస్తాం జరిగింది. ఈ ఏరియా అతనేనా లేకపోతే వేరే చోట నుంచి వచ్చారు? అతను యాజ్ పర్ ది కాల్ డీటెయిల్స్ ఆ పర్టికులర్ భార్గవ ఎస్ఐ గారు, కొన్నూరు రూరల్ ఎస్ఐ గారు చూశారు. కొండపల్లి అని చెప్పి వస్తుంది. అది కూడా డిస్ప్లే చేయకూడదు మనం, ఎందుకంటే కొండపల్లి అనగానే మళ్ళీ మీ మీడియాలో వస్తే అది కొంచెం వాళ్ళకి తెలిసి మళ్ళీ ఎఫ్కండ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అది డిలీట్ చేయండి. ఓకే. జిల్లాలోని చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో సోమవారం సాయంత్రం జరిగిన బాలిక అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేపట్టిన బాలిక మరణానికి గల కారణాలను బయటకు తీయాలని ఎంఆర్పీఎస్ నేతలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎంఆర్పీఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంఆర్పీఎస్ నేతలు మాట్లాడుతూ స్కూలుకు వెళ్లిన తమ కుమార్తె కొత్తరెడ్డిపాలెంలో గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఇంట్లో మరణించడం వెనుక అసలు నిజాలు బయటపెట్టాలని పోలీసుల్ని డిమాండ్ చేశారు. గౌరవ ఎస్పీ గారి డ్యూటీ అయిపోయిన ఆధ్వర్యంలో నేతృత్వంలో టీమ్స్ కూడా టీమ్స్ ఫామ్ చేసి పంపిస్తాం జరిగింది. నిన్న ఎఫ్ఐఆర్ 6:30కి ఎఫ్ఐఆర్ అయిన అవగానే టీమ్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా పంపించడం జరిగింది. రాత్రి గుంటూరు టౌన్లో అనేక లాజిస్టిక్ చేస్తడం జరిగింది. అలాగే విజయవాడ సిటీలో కూడా లాజిస్టికింగ్, తర్వాత ఆ ఫీడ్ సిస్టంలో ఉన్నటువంటి కంట్రోల్ తెప్పించడం జరిగింది. అయితే ఈ ఫ్రీక్వెంట్గా ఇతను ఒక నెంబర్ టచ్లో ఉన్నాడు, వెళ్ళిపోతూ కూడా ఆ నెంబర్ మిస్డ్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ గురించి కూడా చింతపల్లి ఏజెన్సీ 350 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కొన్నూరు రూరల్ సిఐ గారి టీం కూడా అక్కడ ఉంది. త్వరలోనే ముద్దాయిని మేము పికప్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ పంపిస్తాం. ఈ రోజు ఉదయం నాజ్ సెంటర్లోని ఉమెన్స్ కాలేజీ సమస్యల్ని మరియు అక్కడ విద్యార్థుల సమస్యల్ని తెలుసుకునేందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ సందర్శించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కాలేజ్ ప్రెమిసెస్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరు. ఇంట్లో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్, దాదాపు 1000 పైన స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రాక ఏదైనా ప్రారంభించినటువంటి పనులను, అంటే నాడు నేడు ద్వారా ప్రారంభించినటువంటి టాయిలెట్స్ ఏదైతే పనులు ఉన్నాయో అవి కూడా అసంపూర్తిగా ఉండటం, దీన్ని గమనించి రాబోయేటువంటి రోజులు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వ కాలేజ్ ఏదైతే మహిళల కోసం, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ మరింత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరంపై ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి వీటి విషయాలన్నీ తెలియజేయడం, తద్వారా ఫండ్స్ తీసుకొని వచ్చి ఈ కాలేజీని పూర్తిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. అన్ని వసతులు ఉన్నటువంటి కాలేజు నడిబొడ్డు నుండి ప్రజలకు, ముఖ్యంగా పేద పిల్లలకు, అనేక వర్గాలకు సంబంధించినటువంటి మహిళా విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ కాలేజీని మరింత అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక కార్యాచరణ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి హెచ్ఎం గారు, అలాగే
ఎక్స్ హెచ్ఎంగా పనిచేసినటువంటి కుటుంబరావు గారు వారి సలహాలు సూచనలు తీసుకొని దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్తో గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని ఈ విషయాలన్నీ తెలియజేసి ఆయన ద్వారా ఇక్కడ నిధులను రాబట్టేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా అక్యూములేటెడ్ ఫీజు స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఫండ్స్ని కాలేజ్ డెవలప్మెంట్ కోసం వినియోగించుకోవడానికి పర్మిషన్స్ కూడా తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా మంచి యూనిఫామ్స్తో మంచి డిసిప్లిన్తో ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు అన్ని సబ్జెక్ట్స్లో వీళ్ళందరూ కూడా చదువుకుంటా ఉన్నారు. ఒక మంచి వాతావరణం అట్మాస్ఫియర్ ఈ కాలేజీలో కనిపిస్తూ ఉంది. అందుకని సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైతే ఉత్సాహవంతులైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కాలేజ్కి తగినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ కాలేజీకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని శాసనసభ్యుడిగా త్వరలోనే తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ కోరారు. మంగళవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతాంగం యొక్క సమస్యలపై దృష్టి సారించాలని కోరుతూ ఈ నెల 18, 19 తేదీలలో జిల్లాలోని అన్ని సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లలో వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఈమని అప్పారావు, బైరగాని శ్రీనివాసరావులు పాల్గొన్నారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల పిలుపుల మేరకు ఈ నెల 18, 19 తేదీలో వివిధ సమస్యలపై సచివాలయం, ఆర్బీకే కేంద్రాల్లో వినతి పత్రాలు అని చెప్పేసి 3 సంఘాల రాష్ట్ర కమిటీలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపులో ప్రధానంగా పెట్టుబడికి అవసరమైన 20,000 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పేసి ఈ రోజున మన చంద్రబాబు ప్రకటనలో ఉంది. దానికోసం అన్నదాత సుఖీభావ పేరుతోటి మీరు ఇస్తామని ప్రకటన చేశారు. ఇవాళ పెట్టుబడికి అవసరమని ఈ సమయంలో ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మిచోంగ్ తుఫానుకి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో రాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమేరకు ఇచ్చారు, కానీ అందరికీ అది అందలేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం కూడా రైతులకు అందల. అందువల్ల ఆ తుఫాను నష్టపోయిన వారికి వాళ్ళకి ఇచ్చే అరకొన కూడా పూర్తిగా అందలేదు. ఆ లిస్టు ప్రకటించిన వారితో పాటు ఇంకా ఎవరన్నా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ పొన్నూరు మండలంలోనే వెంకటకృష్ణాపురం గ్రామంలో ఒక రైతు వరి విత్తనాలు తెలంగాణ తీసుకొస్తే ఇతను విత్తన వ్యాపారం చేస్తాడని చెప్పి అతను పట్టుకొని విజిలెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం, అది కాదని చెప్పి తేలిన తర్వాత మళ్ళీ అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి మేరకు మళ్ళీ విజిలెన్స్ వాళ్ళు, వ్యవసాయ అధికారులు వెళ్ళి ఇది విత్తన వ్యాపారం అని చెప్పేసి, బిల్లులు లేవు అని చెప్పేసి, బోగస్ అని చెప్పి చెప్పడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడి హాస్పిటల్ పాలవడం జరిగింది. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో 50-60% మంది లూజ్ విత్తనాలు రైతులు వాడతారు. ఇవాళ కార్పొరేట్ సంస్థల విత్తనాలు విపరీతంగా రేటు పెరిగిపోయింది. దాంతోపాటు విత్తనాలు ఏమనంటే నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే పరిస్థితులు ఇవాళ కార్పొరేట్ సంస్థలు లేదు. అందుకని నమ్మకంగా ఉన్న లూజ్ విత్తనాలను ఇవాళ 50-60% విత్తనాలు తీసుకొచ్చి వేసుకుంటారు. ఆ గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం వేసుకుంటారు. అది అందరూ తెలిసిన విషయం. కానీ అధికార పార్టీ వాళ్ళు కక్షపూరితోటి ఆ రైతుని ఆ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక రాజకీయ పార్టీగా చూడకూడదు. వ్యవసాయానికి సంబంధించి రైతు ఎవరైనా సమానంగా చూడాలి. కానీ ఇవాళ ఈ పార్టీ ఉందని చెప్పి ఆ రైతుని రాష్ట్ర వ్యాప్త పిలుపుల్లో భాగంగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద 18, 19 తేదీల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో అర్జీలు సామూహికంగా సమర్పించాలని చెప్పి 3 సంఘాలు నిర్ణయించినాయి. దీంట్లో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ప్రధానంగా ఈరోజు రైతాంగ సమస్యలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో సరైనటువంటి విత్తనాలు కానీ లభించట్లేదు. సబ్సిడీ విత్తనాలు చాలా అరకొరగా ఉన్నాయి, కొరతగా ఉంది. అలాగే కౌలు రైతులకైతే అసలు విత్తనాలు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి కౌలు రైతులు వాపోతూ ఉన్నారు. ఈరోజు కౌలు రైతుల పరిస్థితి జిల్లాలో చాలా దయనీయంగా ఉంది.
గతంలో CCRC చట్టం ద్వారా భూ యజమాని అంగీకారంతో ఇచ్చేవాళ్ళు గుర్తింపు కార్డులు. కానీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మారుస్తామని చెప్పారు, ఇంతవరకు మార్చలేదు. దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం కూడా అదే చట్టం కొనసాగటం వల్ల చాలామందికి ఈరోజు ఈ గుర్తింపు కార్డులు రావడం. దీనివల్ల ఏంటంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తీసుకోవాలన్నా కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు పెట్టుబడుల టైం. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో తుఫాన్లు, కరువులు వచ్చి చాలా నష్టపోయారు రైతులు. మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది గత ఖరీఫ్లో. గత డిసెంబర్లో పంట చేతికి వచ్చిన టైంలో కూడా వరి పంట చేతికి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు దీటుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని ఆధునీకరించాలని, ప్రజలకి అందుబాటులోకి తెస్తామని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. మంగళవారం ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ఆధునీకరణ అయిన గుంటూరు టు హైదరాబాద్, గుంటూరు టు విజయవాడ బస్సుల్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీలో కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ప్రజలకి సౌకర్యార్థమైన ప్రయాణం అందిస్తామని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఆర్ఎం సలాం, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు ఆర్టీసీ డిపోకు సంబంధించి 2 కొత్త బస్సుల్ని ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి లగ్జరీ బస్ ఇందిరా బస్సుని ఈరోజు టు అండ్ ఫ్రో బస్గా, అంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బస్సు, గుంటూరు నుంచి ఒక బస్సు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం, సీజన్ బట్టి రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి ఇందిరా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ, అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్, అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం 650 రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం 3 స్టాపులతో 6 గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు ప్రతిరోజు కూడా రాత్రిపూట 10:30కి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రయాణికులందరినీ కూడా కోరుకుంటూ, అలాగే విజయవాడకి గతంలో 25 బస్సులు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అది కూడా కన్వీనియంట్గా, చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సును ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఆర్టీసీ అభివృద్ధి చెందుతూ గతంలో కన్నా ఇప్పుడు అనేక రకాలుగా వసతులు, సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ఆర్టీసీ సిబ్బంది యావత్తు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వం తరపు కూడా అన్ని విధాలు కూడా అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంప్లాయీస్ సహకరిస్తూ ఇంకా ఆర్టీసీని మరింత ప్రజలకు చేరువ చేయడానికి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో, అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళకు కూడా ఒక క్రమబద్ధీకరణ చేసేటువంటి విధంగా వాళ్ళతో సమానం చేసి రాబోయేటువంటి రోజుల్లో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. శుభాకాంక్షలు కూడా తెలుపుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన ఏపీ కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైనం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్. విజయసాయిరెడ్డి భాష అభ్యంతరకరమన్న లోకేష్, ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదని వ్యాఖ్య. దుర్గమ్మను దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, మౌలిక వసతులు వంటి విషయాలపై ఆలయ అధికారులతో సమీక్ష. ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయం. విస్తారంగా కొనసాగుతున్న వర్షాలు. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిక. నా సెంటర్లోని ఉమెన్స్ కాలేజీ సమస్యల్ని మరియు అక్కడ విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శనక్కాల ఉమాశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.